హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎయిమర్స్. ఈరోజు మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్లో టైప్స్ ఆఫ్ లోడ్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇది నేర్చుకునే ముందు ఫస్ట్ మనకి లోడ్ అంటే ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ లోడ్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీమ్ అనుకుందాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఆల్వేస్ డౌన్వర్డ్స్. డౌన్వర్డ్స్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంటుంది. లోడ్కి యూనిట్స్ ఏంటంటే కిలో న్యూటన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20 కిలో న్యూటన్ అనుకోండి. ఈ 20 కిలో న్యూటన్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంటది. అయితే ఫోర్స్‌కొచ్చేసరికి ఇది ఏ డైరెక్షన్‌లోనా యాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఎనీ డైరెక్షన్. అంటే ఇంక్లైన్డ్ కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? డౌన్వర్డ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఇంక్లైన్డ్. ఓకేనా? ఇంక్లైన్ లోడ్స్ రిజాల్వ్ చేసి హారిజాంటల్‌గా, వెర్టికల్‌గా తీసుకొని దాన్ని మళ్ళీ లోడ్‌గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? కాకపోతే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఇవి 2 ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్‌లో మనం చదువుకునే సబ్జెక్ట్స్‌లో 2 ఒకటే. ఈవెన్ లోడ్ అన్నా, ఫోర్స్ అన్నా ఒకటే. సో, నెక్స్ట్ ఫస్ట్ టైప్ ఆఫ్ లోడ్ పాయింట్ లోడ్. పాయింట్ లోడ్ అనేది ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో మాత్రమే యాక్ట్ అవుతది. ఓకేనా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇదొక బీమ్ అనుకోండి. ఈ బీమ్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఉన్నా కూడా దీన్ని పాయింట్ లోడ్ గానే కన్సిడర్ చేస్తాం. ఒక రీజనబుల్ డిస్టెన్స్‌లో ఉన్నప్పుడు. మరి ఇంత పెద్దగా కాదులే. చిన్నగా వేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత. ఒక చిన్న ఇలా ఉంది. సో, అది పర్టిక్యులర్ పాయింట్‌లో మాత్రమే యాక్ట్ అవుతున్నట్టు తీసుకుంటాం. అయితే మిగతా పార్ట్ అంతా నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో మాత్రమే కాన్సంట్రేట్ అయ్యుంటది. మిగతా ఆ కాన్సంట్రేట్ అయిన పాయింట్‌ని సి అనుకుందాం. సో, దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని, సెంట్రాయిడ్ అని అంటారు. అది ఈసారి వేరే క్లాస్‌లో చెప్తాను ఆ టాపిక్. సో, ఒక పాయింట్‌లో ఎక్కువగా కాన్సంట్రేట్ అవుతుంది కాబట్టి, ఆ పాయింట్‌ని మాత్రమే కన్సిడర్ చేసి మిగతా ఏరియాని, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం మీద యాక్ట్ అవుతుంది కదా! కానీ కాకుండా ఒక పాయింట్‌లో మాత్రమే కన్సిడర్ చేసి తీసుకుంటామనమాట. దాన్నే పాయింట్ లోడ్ అంటారు. ఆ పాయింట్ లోడ్‌కి ఇంకొక నేమ్ ఏంటంటే కాన్సంట్రేటెడ్ లోడ్. కాన్సంట్రేటెడ్ లోడ్. కాన్సంట్రేటెడ్ లోడ్ అని ఎందుకన్నారంటే, ఇప్పుడు చెప్పాను గదా! ఒక పాయింట్‌లో మాత్రమే కాన్సంట్రేట్ అయిందంటే అక్కడ ఎక్కువగా యాక్ట్ అవుతుందనమాట. సో, ఇది పాయింట్ లోడ్. ఇది బీమ్. ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నా గదా! ఓకే. సో, దీన్ని మనం ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇది. ఇదొక మినీ వ్యాన్ అనుకోండి. ఒక వ్యాన్ అనుకుందాం. ఈ టైర్ సర్ఫేస్ అంతా ఈ గ్రౌండ్ మీద యాక్ట్ అవుతుంది గదా! ఇది. సో, ఇది మొత్తం సర్ఫేస్ యాక్ట్ అవుతున్న కొద్దీ ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో కాన్సంట్రేట్ అవుతదన్నమాట లోడ్. దాన్ని సెంట్రాయిడ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారని చెప్పాను సీజీ. సో, ఆ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్న లోడ్‌ని పాయింట్ లోడ్ అంటారు. ఓకేనా? ఇది దీనికి ఎగ్జాంపుల్. ఇంకొక విషయం ఏంటంటే దీనికి యూనిట్స్ వచ్చి న్యూటన్ ఆర్ కిలో న్యూటన్. న్యూటన్ ఆర్ కిలో న్యూటన్. సెకండ్ టైప్ ఆఫ్ లోడ్‌కొచ్చేసరికి యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది చూడండి, ఇది బీమ్, ఇది లోడ్. యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్‌కి లోడ్ ఉండదు. లోడ్ ఇంటెన్సిటీ ఉంటది. ఓకేనా? లోడ్ ఇంటెన్సిటీ. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ పాయింట్ అనుకోండి. ఇది బి పాయింట్. ఇది సి. ఇది డి. ఈ, ఎఫ్, జి. ఏ దగ్గర ఎంతైతే లోడ్ యాక్ట్ అవుతుందో బి దగ్గర కూడా అంతే ఉంటది. సి దగ్గర కూడా అంతే ఉంటది. డి దగ్గర కూడా అంతే ఉంటది. ఈ, ఎఫ్, జి దగ్గర కూడా సేమ్‌గా ఉంటది. ఎలా అంటే చూడండి. దీన్ని యూడీఎల్ అంటారు షార్ట్‌గా. యూడీఎల్ అంటారు. అండ్ దీన్ని ఇంకొకలాగా మెన్షన్ చేయడం ఇలా చేస్తారనమాట. ఇలా. ఇది ఏ అనుకుంటే ఇది బి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా చూపిస్తారు. 2 కిలో న్యూటన్ పర్ మీటర్ యాక్ట్ అవుతుంది అని చెప్తారు. 2 కిలో న్యూటన్ పర్ మీటర్ అంటే ఇందాక మీరు పాయింట్ లోడ్ వచ్చి 2 కిలో న్యూటనో, 5 కిలో న్యూటనో అలా చూసాం. 2 కిలో న్యూటన్ పర్ మీటర్ అంటే చూడండి. ఇదొక 5 మీటర్స్ స్పాన్. స్పాన్ అంటే లెంత్ అని ఇక్కడ. ఈ 5 మీటర్ స్పాన్‌లో యాక్ట్ అవుతుంది. అయితే 5 మీటర్ స్పాన్‌లో యాక్ట్ అవుతుంది కాబట్టి దీని ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా. దీన్ని ఇంకా ఏమంటారంటే యూడీఎల్‌ని రెక్టాంగులర్ లోడ్ అంటారు. రెక్టాంగులర్ లోడ్. దీన్ని ఈ షేప్‌లో ఉంది గదా! ఈ షేప్. చూడండి. ఏ, బి. ఎంతని చెప్పాను? 2 కిలో న్యూటన్ పర్ మీటర్ అని చెప్పాను. సో, ఇది హైట్ అనుకోండి. హైట్ ఆర్ విడ్త్ అనుకోండి.
ఇది 5 మీటర్. దీని ఏరియా ఏమవుతది? దీని ఏరియా ఏమవుతది? 5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 10 కిలో న్యూటన్. ఓకేనా? 10 కిలో న్యూటన్. ఎందుకు కిలో న్యూటన్ అంటే ఇది కిలో న్యూటన్ పర్ మీటర్ ఇంటూ ఇది మీటర్. ఈ మీటర్ క్యాన్సిల్ అయిపోతే కిలో న్యూటన్ మిగులుతుంది. ఓకేనా? ఫైనల్‌గా మనకి లోడ్ ఇంటెన్సిటీ నుంచి లోడ్‌గా మారింది. ఓకేనా? సో, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, ఈ 10 కిలో న్యూటన్ అనేది ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా ఒకేలా ఉంటది. ఓకేనా? అయితే మనకి ఎగ్జామ్‌లో మనకి కాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యూడీఎల్‌ని గూడా మనం ఒక పాయింట్ లోడ్‌గానే కన్సిడర్ చేస్తాం. ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 మీటర్ యాక్ట్ అవుతుందని చెప్పాను గదా! 5 మీటర్ యాక్ట్ అయితే దీని సెంటర్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2.5 మీటర్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 2.5 రైట్ సైడ్ నుంచి అయినా 2.5 అంటే సెంటర్‌లో యాక్ట్ సి పాయింట్ అనుకోండి. ఇది ఏ, ఇది బి. సి పాయింట్‌లో యాక్ట్ అవుతుంటది. యాక్ట్ అయినప్పుడు ఎంత ఇంటెన్సిటీ అని చెప్పాను? ఎంత చెప్పా? 2 ఓకే. 2 కిలో న్యూటన్. 2 కిలో న్యూటన్ పర్ మీటర్. 2నా 5నా చెప్పింది? 2 అనే. 2 కిలో న్యూటన్ యాక్ట్ అవుతుందని చెప్పాను 2 కిలో న్యూటన్ పర్ మీటర్ యాక్ట్ అవుతుందని చెప్పాను కాబట్టి 2.5 2 ఇంటూ 2.5 ఎంత? 5 కిలో న్యూటన్. ఈ 5 కిలో న్యూటన్ అనేది పాయింట్ లోడ్‌గా ఇక్కడ యాక్ట్ అవుతుంది. 5 కిలో న్యూటన్. సో, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు అది కూడా నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు యూడీఎల్‌ని మనం ఏ నుంచి బికి తీసుకున్నా, బి నుంచి ఏకి తీసుకున్నా పాయింట్ లోడ్‌గా కన్సిడర్ చేస్తాం. దాని లోడ్ ఇంటెన్సిటీ ఇంటూ దాని స్పాన్. ఓకేనా? ఆర్ ఏరియా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లోడ్ వచ్చేస్తది. ఏరియా వేసిన లోడ్ వచ్చేస్తది. ఎందుకంటే ఇది రెక్టాంగిల్ షేప్‌లో ఉంది కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేస్తే లోడ్ వచ్చేస్తది. సో, ఫైనల్లీ కిలో న్యూటన్‌లో వస్తది. ఇది యూడీఎల్. యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్‌కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెంచ్ ఉంది. బెంచ్ ఆర్ డెస్క్. దాని మీద ఒక బ్యాగ్ పెట్టారు. ఒక సిమెంట్ బ్యాగే పెట్టారనుకోండి. సిమెంట్ బ్యాగ్. సిమెంట్ బ్యాగ్ వెయిట్ ఎంత? 50 కేజీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేజీ అంటే నార్మల్‌గా మాస్ మనం వెయిట్ అనేస్తున్నాము. 50 కిలో న్యూటన్ అనుకుందాం. ఎగ్జాంపుల్. 50 కిలో అంటే ఇక్కడ ఏ, బి, సి, డి. ఏ దగ్గర ఎంత ఇంటెన్సిటీ అయితే ఉందో బి దగ్గర కూడా అంతే ఉంటది. బి దగ్గర ఎంత ఉందో సి దగ్గర అంత ఉంటది. సి దగ్గర ఎంత ఉందో డి దగ్గర కూడా అంతే ఉంటది. అందుకే దీన్ని యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే యూనిఫార్మ్‌గా డిస్ట్రిబ్యూట్ అయింది. ప్రతి పాయింట్ దగ్గర అది యాక్ట్ అవుతున్న ప్రతి పాయింట్ దగ్గర ఈక్వల్‌గా ఉంటది. యూనిఫార్మ్‌గా ఉంటది. సో, యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే ఇది. దీనికి ఏరియా వేస్తే మనకి లోడ్ వచ్చేస్తది. థర్డ్‌ది డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఇది మనం ఎక్కువగా అబ్జర్వ్ ఎక్కడ ఎగ్జామ్స్‌లో అక్కడ మనకేం ఉండదు గానీ బట్ ఇది యాక్ట్ అవుతా ఉంటది. కొన్ని అంటే చూడండి. యూనిఫార్మ్‌గా డిస్ట్రిబ్యూటెడ్. ఇందాకేమన్నాను? ఇది ఏ పాయింట్ అనుకుంటే ఏ, బి, సి, డి. ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర, డి దగ్గర కాన్స్టెంట్‌గా ఒకేలా ఉంటది. యూనిఫార్మ్‌గా ఉంటదని చెప్పాను కదా! ఇక్కడ అలా కాదు. ఏ దగ్గర ఒకలా ఉంటది, బి దగ్గర ఒకలా ఉంటది, సి దగ్గర ఒకలా ఉంటది, డి దగ్గర ఒకలా ఉంటది. అయితే ఇది ఇర్రెగ్యులర్ షేప్‌లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ1 అనుకోని దీని ఏరియా ఫైండ్ ఔట్ చేస్తాం. ఇది ఏ2 కాబట్టి ఏ2 ఏరియా ఫైండ్ ఔట్ చేస్తాం. ఏ3 ఫైండ్ ఔట్ చేస్తాం. ఏ4 ఫైండ్ ఔట్ చేస్తాం. ఇవి మొత్తం యాడ్ చేస్తే టోటల్ ఏరియా వస్తది. ఓకేనా? అది కిలో న్యూటన్స్‌లో. ఓకేనా? డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్స్, ఏరోప్లేన్ ఉంది కదా! వాటికి ఇలా ఉంటది కదా! వద్దులేండి. ఇలా ఉంటది కదా! డయాగ్రామ్ రఫ్‌గా అర్థం చేసుకోండి. వీటికి ఇక్కడ లోడ్ పడతా ఉంటది. ఇట్లా ఇర్రెగ్యులర్ షేప్‌లో ఉంటదన్నమాట లోడ్. సో, డిస్ట్రిబ్యూటెడ్ అలా యాక్ట్ అవుతుంటది. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనకి ఎగ్జామ్స్‌లో అంత రావు. బట్ యాక్ట్ అవుతుంటది. ఫోర్త్‌ది యూనిఫార్మ్‌లీ వేరియింగ్ లోడ్. ఇది యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లాంటిదే కాకపోతే ఇది వేరీ అవుతా ఉంటది. అంటే యూనిఫార్మ్‌గా వేరీ అవుతుంటది. ఎట్లా అంటే అట్లా వేరీ అవ్వదు. సో, దీనికి ఫస్ట్‌దిది. సెకండ్, థర్డ్ ఎగ్జాంపుల్ అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్. సో, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్‌ని ట్రయాంగులర్ లోడింగ్ అని కూడా అంటారు. ట్రయాంగులర్ లోడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికొక హైట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 3 మీటర్ అనుకోండి. 3 మీటర్ హైట్.
ఈ బాటమ్‌లో ఉండేది బేస్. ఇదొక 5 మీటర్ అనుకోండి. ఈ 5 మీటర్ యాక్ట్ అవుతుంది. 5 మీటర్ లెంత్ దానిది బేస్. ఇందాక మీకు చెప్పాను కదా! ఏరియా ఈజ్ ఈక్వల్ టు లోడ్ అంటే లోడ్ అనేసి. దీని ఏరియా ఏమవుతది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ మనకి హాఫ్ ఇంటూ బేస్ ఎంత 5 మీటర్ అని చెప్పాను కదా! 5 మీటర్. హైట్ వచ్చి లోడ్ ఇంటెన్సిటీ. ఓహ్! 3 మీటర్ అని చెప్పానా? ఓకే. వెయిట్. 3 మీటర్ కాదు ఇది. ఇది ఇంటెన్సిటీ ఇది. 3 కిలో న్యూటన్ పర్ మీటర్. ఇందాక యూడీఎల్‌లో కూడా కిలో న్యూటన్ పర్ మీటర్ అనే కదా చెప్పాను. లోడ్ ఇంటెన్సిటీ అవుతది. సో, 3 కిలో న్యూటన్ పర్ మీటర్. మీటర్ క్యాన్సిల్ అయిపోతది. 5 3 జార్ 15. 15/2 ఈజ్ ఈక్వల్ టు 7.5 కిలో న్యూటన్. ఫైనల్‌గా కిలో న్యూటన్ వచ్చింది. సో, ఏరియా వేస్తే లోడ్ వచ్చింది. 7.5 కిలో న్యూటన్. సేమ్ ఈ సెకండ్ దాంట్లో కూడా ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్‌ని హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకుంటాం. ఈ ట్రయాంగిల్ తీసుకొని 2 యాడ్ చేస్తాం. ఓకేనా? 2 యాడ్ చేసి దీనికి కూడా ఎగ్జాక్ట్‌గా ఈ సెంటర్ పాయింట్‌లో యాక్ట్ అవుతుంటది. సో, ట్రయాంగులర్ పోర్షన్‌కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ దానికి ఉంటదనమాట. ఏ డిస్టెన్స్‌లో యాక్ట్ అవుతుంటుంది. h/3, b/3 అని అలా ఉంటది. సో, అక్కడ తీసుకుంటాం. సో, ఇక్కడ కూడా సేమ్. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ పోర్షన్ ఉంది కదా! ఇది. సో, ఇదొచ్చి ఈ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఉంది కదా! ఇక్కడ చూడండి. దీన్నేం చేస్తామంటే ఇలా స్ప్లిట్ చేసుకుంటాం. ఇది సి, డి. ఇప్పుడు ఏబీడీసీ ఉంది కదా! ఏబీడీసీ అనేది ఒక ఏరియా అన్నమాట. సిడీఈ అనేది ఒక ఏరియా. సిడీఈ అనేది ట్రయాంగిల్. ఏబీడీసీ అనేది రెక్టాంగిల్. సో, దీన్నేం చేస్తామంటే ఫస్ట్ ఏరియా ప్లస్ సెకండ్ ఏరియా. ఫస్ట్‌ది రెక్టాంగులర్ కదా! చూడండి. ఫస్ట్‌ది రెక్టాంగులర్ కాబట్టి దానికేం చేస్తాము? ఎల్ ఇంటూ బి ఏస్తాం. తర్వాత దానికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఏస్తాం. ఇవి 2 యాడ్ చేస్తే టోటల్ ఏరియా వస్తది. ఓకేనా? యూనిఫార్మ్‌లీ వేరియింగ్ లోడ్‌కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి ఇది. సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. సస్పెన్షన్ బ్రిడ్జ్. అంటే బ్రిడ్జ్ సస్పెండ్ అయిందని కాదు. సస్పెన్షన్ అంటే చూడండి ఇది. ఓకే. ఇది గాల్లో ఉంది కాబట్టి దాన్ని సస్పెన్షన్ అంటారు. ఓకేనా? ఈ బ్రిడ్జ్ గాల్లో ఉంది. సో, ఈ పోర్షన్‌ని డెక్ అంటారు. ఇక్కడ క్లియర్‌గా డయాగ్రామ్‌లో ఉంది కదా! వీటిని కేబుల్ అంటారు. ఓకేనా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి. ఇది ఉంది కదా! ఇదే యూవీఎల్ అంటే. లోడ్ లోడ్ అనేది యూనిఫార్మ్‌లీ వేరీ అవుతా ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంటది కిలో న్యూటన్ పర్ మీటర్. ఇక్కడ 3 ఉంటది. ఇక్కడ 4 ఉంటది. ఓకేనా? అలా వేరీ అవుతా ఉంటది. ఇది కూడా ఇట్లా డిఫరెంట్‌గా స్ప్లిట్ చేసి కాలిక్యులేట్ చేస్తాం. ఇదొక ట్రయాంగులర్ లోడింగ్ లాగుంది. ఓకేనా? ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. మీరు చూసుంటారు ఇది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీటికి అంత అవసరం లేదు. బట్ తెలుసుకుంటే మీకు డౌట్ రావచ్చు. ఏందనేసి. హైడ్రోస్టాటిక్ లోడ్. హైడ్రోస్టాటిక్ హైడ్రోస్టాటిక్ లోడ్. హైడ్రో అంటే వాటర్. స్టాటిక్ అంటే రెస్ట్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉన్నాయి. వాటర్ ఉంటే ఇక్కడ మనం ఒక ప్లేట్ అనేది ఇమ్మర్స్ చేసామనుకోండి. ఒక ప్లేట్. ఒక లైన్ తోటి చూపిస్తున్నాను. లోపల ప్రెషర్ ఎలా యాక్ట్ అవుతుందంటే ఇలా లెఫ్ట్ సైడ్‌కి ఇటు పక్క నుంచి కూడా యాక్ట్ అవుతుంటది. బట్ నేను ఒక సైడే చూపిస్తున్నాను. ఇలా యాక్ట్ అవుతది. ఇలా. సో, ఎంత లోతుకెళ్ళే కొద్దీ అంత ఇంటెన్సిటీ పెరిగిపోతా ఉంటదనమాట. సో, చూడండి ఇది కూడా ఒక ట్రయాంగిల్ లాగా ఉంది కదా! ఇది ఇంటెన్సిటీ ఇస్తారు. ప్రెషర్ ఇంటెన్సిటీ. సో, హైడ్రోస్టాటిక్ లోడ్ అనేది ఎగ్జాంపుల్ ఫర్ యూవీఎల్. యూనిఫార్మ్‌లీ వేరియింగ్ లోడ్‌ని యూవీఎల్ అని కూడా అంటారు. కిలో న్యూటన్ పర్ మీటర్. సో, లోడ్ ఇంటెన్సిటీ ఉంటది. ఏరియా వేస్తే ఫైనల్‌గా కిలో న్యూటన్ అయిపోతది. అది కూడా పాయింట్ లోడ్‌గా కన్సిడర్ చేసి ఒక పాయింట్ గాని తీసుకొని మూవ్‌మెంట్ కాలిక్యులేట్ చేస్తాం. మూవ్‌మెంట్ అనే పదం మీకు ఇప్పుడే ఫస్ట్ టైమ్ వాడుతున్నాను. మూవ్‌మెంట్ అనేది ఏంటంటే నెక్స్ట్ చెప్తాను. ఇది అయిపోయాక చెప్తాను. సో, ఇంకొక ఎగ్జాంపుల్ యూవీఎల్‌కొచ్చి లేటరల్ ఎర్త్ ప్రెషర్. లేటరల్ ఎర్త్ ప్రెషర్. సో, ఇది సాయిల్ మెకానిక్స్‌లో వస్తది. సో, అక్కడ కూడా సేమ్ ఇలానే వేరీ అవుతా ఉంటది లోడ్. సో, ఫైనల్‌గా మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ మూవ్‌మెంట్. ఇప్పుడే చెప్పాను కదా! మూవ్‌మెంట్ గురించి చెప్తానని. మూవ్‌మెంట్. ఫస్ట్ మూవ్‌మెంట్ గురించి చెప్తాను. మూవ్‌మెంట్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది మేము చాలా బుక్స్‌లో చదివాము. కొత్తగా చెప్పండి అని మీరు అనొచ్చు. కొత్తగా చెప్తాను చూడండి. కొత్తగా అంటే మీకు అర్థమయ్యేలాగా. నేను కొత్తగా కనిపెట్టాను కాదు. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన హ్యాండ్ ఉంది.
మన హ్యాండ్‌లో ఒక పెన్ పట్టుకున్నాం. ఒక పెన్ ఆర్ ఒక ఆబ్జెక్ట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొంచెం లోడ్ అప్లై చేశారు. ఓకేనా? అప్లై అంటే వేరే ఆబ్జెక్ట్‌తో అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు ఏమవుతదంటే, ఈ పెన్ అనేది ఇట్లా కొంచెం దాన్ని బెండ్ అవ్వడానికి ట్రై చేస్తది. ఓకేనా? బెండ్ అవ్వడానికి ట్రై చేస్తది. బెండ్ అవుతది గూడా. సో, ఇక్కడ ఉండాల్సింది ఇనీషియల్‌గా ఇక్కడికొచ్చింది. 1 పొజిషన్‌లో ఉండాల్సింది 2 పొజిషన్‌కొచ్చింది. ఇది ఎందుకొచ్చిందంటే, ఇక్కడ మనం ఒక 5, 5 న్యూటన్. సో, 5 న్యూటన్ అని ఎగ్జాక్ట్ కాదు. రఫ్‌గా చెప్తున్నాను ఎగ్జాంపుల్. 5 న్యూటన్ అనే లోడ్‌తో లోడ్ అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దొరికింది. ఈ డిస్టెన్స్ దొరికింది. ఓకేనా? ఎంత ఒక 5 సెంటీమీటర్ అనుకుందాం. అంటే తక్కువ ఉంటది కాబట్టి చెప్తున్నా. 5 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మూవ్‌మెంట్ వచ్చింది. మూవ్‌మెంట్ వల్ల ఏమవుతదంటే బెండింగ్ జరుగుతది. మూవ్‌మెంట్ వల్ల బెండింగ్ జరుగుతది. ఇప్పుడు నేను ఇది హ్యాండ్ అని చెప్పాను కాబట్టి మీకు బెండింగ్ అనే పదం వాడలేదు. అది బీమ్ అనుకోండి చూడండి. ఇది బీమ్. బీమ్ మీద లోడ్ యాక్ట్ అయినప్పుడు ఈ బీమ్ అనేది ఇలా బెండ్ అవుతది. ఇంత ఎక్కువ బెండ్ అవ్వకపోయినా బెండ్ అవుతది. సో, ఈ బెండ్ ఎందుకయింది? మూవ్‌మెంట్ వల్ల. లోడ్‌కి పర్పెండిక్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 మీటర్స్. ఇక్కడ నుంచి 3 మీటర్స్ అనుకోండి. ఇది ఏ, ఇది బి. సో, మనం ఏ నుంచి బికి రిజాల్వ్ చేసినా, బి నుంచి ఏకి రిజాల్వ్ చేసినా ఖచ్చితంగా ఒక పక్క నుంచి 2 మీటర్, ఇంకొక పక్క నుంచి 3 మీటర్ డిస్టెన్స్ ఉంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి మూవ్‌మెంట్ ఒస్తది. ఈ మూవ్‌మెంట్ వల్ల బెండ్ అవుతది. బీమ్స్ కానీ ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా! బీమ్. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ 5 న్యూటన్ అనేది ఇక్కడ అప్లై చేసినా, ఈ పెన్ అనేది కొంచెం బెండ్ అవుతది. ఓకేనా? 5 ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్నంత బెండ్ అవ్వకపోవచ్చు కానీ కొంచెం తగ్గుతది. ఎందుకని అంటే, ఇప్పుడు 5 సెంటీమీటర్ అన్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటదంటే 3 సెంటీమీటర్ ఉండొచ్చు. 5 అయితే ఉండదు. 5 కంటే తక్కువ ఉంటది. సో, ఎంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కువైతే అంత బెండింగ్ అనేది ఎక్కువుంటది. అదే మీరు ఈ పొజిషన్ ఉంది కదా! ఇనీషియల్‌గా. ఈ పొజిషన్ మీద అదే స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ ఏ అనుకోండి. ఇది బి అనుకోండి. ఏ దగ్గర 5 న్యూటన్ పడిందనుకోండి. ఏ దగ్గర 5 న్యూటన్ పడినా ఇక్కడ డిస్టెన్స్ ఎంత 0. 0, 1, 2, 3, 4, 5 ఇలా ఉంటది. 0 కాబట్టి చూడండి 5 న్యూటన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 0 మీటర్. సో, అప్పుడు మనకి మూవ్‌మెంట్ అనేది ఉండదు. అంటే అసలు మూవ్ అవ్వదు. అది నేను చెప్పదలుచుకునేది. ఓకేనా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటేనే మూవ్‌మెంట్ అనేది జనరేట్ అవుతది. మూవ్‌మెంట్ వల్ల బెండింగ్ వస్తది. మూవ్‌మెంట్‌లోనే మూవ్ అవుతుందని చెప్తుంది దాని మీనింగ్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. షియర్ ఫోర్స్ బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు బెండింగ్ మూవ్‌మెంట్‌లో ఇది మూవ్‌మెంటే కాలిక్యులేట్ చేస్తాం మనం. నెక్స్ట్ ఫైనల్‌గా కపుల్. కపుల్ అనేది వినుంటారు మీరు. మీరు అనుకునే కపుల్ కాదిది. ఈ కపుల్ వచ్చి ఇక్కడ చూడండి. బీమ్ ఉంది గదా! ఈ బీమ్ మీద ఒక సి అనే పాయింట్ దగ్గర ఏ, బి. సి అనే పాయింట్ దగ్గర ఒక ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్సెస్. ఈక్వల్ అండ్ అపోజిట్ ఈ పదం ఇంపార్టెంట్. పి అనే లోడ్ ఆర్ ఫోర్స్. పి కిలోన్యూటన్, పి కిలోన్యూటన్. 2 పీలే కదా! ఈక్వల్. సో, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ L/2 అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ L/2 అనుకుందాం. సో, ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర కపుల్ అనేది జనరేట్ అవుతది. కపుల్ మూవ్‌మెంట్ అంటారు దీన్ని. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి. ఇదొక స్టీరింగ్ అనుకోండి. కార్ స్టీరింగ్. కార్ స్టీరింగ్‌లో టర్నింగ్ లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు ఇలా రొటేట్ చేస్తాం మనం. ఆటోమేటిక్‌గా ఇంకొక చెయ్యి ఇటు రొటేట్ అవుతది. సో, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడికి గూడా అంతే డిస్టెన్స్ ఉంటది. సో, ఈ మూవ్‌మెంట్ ఎంతుందో ఈ మూవ్‌మెంట్ అంతే ఉంటది. సో, ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్స్ అప్లై చేస్తాం గదా! టర్నింగ్ చేసేటప్పుడు. సో, ఫోర్స్ అప్లై చేస్తున్నాము. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా సెంటర్ నుంచి ఈక్వల్‌గా ఉంది. సో, 2 ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్సెస్ 2 ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఎ డెఫినైట్ డిస్టెన్స్. ఓకేనా? యాక్టింగ్ అట్ సమ్ డెఫినైట్ డిస్టెన్స్ ఆర్ పర్టిక్యులర్ డిస్టెన్స్. ఈ డెఫినైట్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ? ఇది L/2 అయితే ఇది కూడా L/2. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కపుల్ మూవ్‌మెంట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మూవ్‌మెంట్. కాకపోతే మూవ్‌మెంట్‌లో ఏంటంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్.
ఇక్కడ ఏందంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఈక్వల్‌గా ఉంటది. అండ్ మీకు ఇందాక ఎక్స్టర్నల్ మూవ్‌మెంట్ గురించి చెప్పేటప్పుడు దాని ఎగ్జాంపుల్ చెప్పలేదు. బ్రాకెట్ కనెక్షన్. బ్రాకెట్ కనెక్షన్ అంటే ఒక మెంబర్‌ని ఫిక్స్ చేసేయడం అన్నమాట. సో, వెల్డింగ్ వల్ల గావచ్చు, రివెట్టింగ్ ఆర్ బోల్టింగ్ వల్ల ఫిక్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇలా ఉంటదంటే ఇలా ఉంటది. మీకు ఇప్పటి వరకు నేనేం చెప్పాను లోడ్ అనేది డౌన్‌వర్డ్స్ యాక్ట్ అవుతుంటది గ్రావిటేషనల్‌గా అని చెప్పాను గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రాకెట్ కనెక్షన్. బ్రాకెట్ కనెక్షన్ అంటే ఇది. ఇక్కడ చూపించాను గదా! ఇది బ్రాకెట్. ఇది బ్రాకెట్ కనెక్షన్ అయితే దీని మీద హారిజాంటల్ లోడ్ పడిందనుకోండి ఒకవేళ. హారిజాంటల్ లోడ్ పడింది. దీని హైట్ ఎల్. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్ అనుకుందాం. లోడ్ పడినప్పుడు ఈ లోడ్ వల్ల సి అనే పాయింట్ దగ్గర లోడ్ అనేది ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతదనమాట. ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతదంటే ఒక మూవ్‌మెంట్‌ని జనరేట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నాను గదా! సి దగ్గర ఇలా ఒక మూవ్‌మెంట్ జనరేట్ చేస్తది. అది ఎంతుంటదంటే మూవ్‌మెంట్ అంటే ఏం చెప్పాను? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఆబ్వియస్‌గా మీరు చెప్పాలి. దీనికి యూనిట్స్ ఏమవుతాయని. ఇప్పటిదాకా నేను చెప్పాను గదా! ఫోర్స్‌కి ఏంటి? కిలో న్యూటన్ ఆర్ న్యూటన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్‌కి మీటర్. సో, న్యూటన్ మీటర్ ఆర్ కిలో న్యూటన్ మీటర్ అనేది మూవ్‌మెంట్‌కి యూనిట్. ఇక్కడ మనకి పి అన్నాను లోడ్. డిస్టెన్స్ ఎల్. సో, ఏమవుతది? పి ఇంటూ ఎల్. ఈ పి ఇంటూ ఎల్ అనేది మూవ్‌మెంట్ ఇప్పుడు మనకి. ఓకేనా? ఎక్స్‌టర్నల్‌గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్‌టర్నల్ మూవ్‌మెంట్. ఎక్స్‌టర్నల్ అంటే బయట నుంచి యాక్ట్ అవుతున్నది. ఇంటర్నల్‌గా కాదు. సో, బ్రాకెట్ కనెక్షన్స్ వచ్చి ఎక్స్‌టర్నల్ మూవ్‌మెంట్‌కి ఎగ్జాంపుల్. సి అనే పాయింట్‌కి ఈ లోడ్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది. లోడ్ ట్రాన్స్‌ఫర్ అయ్యి ఒక మూవ్‌మెంట్ లాగా జనరేట్ అవుతుంది. ఓకేనా? సో, ఇది మీకు క్లియర్‌గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో, ఇంకా డౌట్స్ ఉంటే ఇంకొకసారి వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. అయినా గూడా అర్థం కాలేదంటే నాకు ఏం అర్థం కాలేదో కామెంట్ చేయండి. ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మొమెంట్ అనే దాని గురించి 2 విషయాలు చెప్పాలి మీకు. అది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మొమెంట్ అనేది చెప్పేటప్పుడు ఈ పాయింట్స్ ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్‌తో పాటు సపోర్ట్స్ అని ఉంటాయి. ఆ సపోర్ట్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అది నెక్స్ట్ వీడియో చేస్తాను. దాని తర్వాత షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్టర్నల్ మూవ్‌మెంట్‌లో చూడండి. ఎక్స్టర్నల్ మూవ్‌మెంట్‌లో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేయలేం. దీనికి స్పెషల్‌గా వేరే డయాగ్రామ్ ఉంటుంది. దాన్ని యాక్సియల్ థ్రస్ట్ డయాగ్రామ్ అంటారు. యాక్సియల్ థ్రస్ట్ డయాగ్రామ్. యాక్సియల్ థ్రస్ట్ డయాగ్రామ్ ఎక్స్టర్నల్ మూవ్‌మెంట్‌కి. నార్మల్‌గా వాటికి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ వస్తది. ఓకేనా? బెండింగ్ మూవ్‌మెంట్. ఎందుకు అంటే అది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. చూడండి.